జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ దివ్యమైన సమయమున, ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశము. ఆ సందేశము ఏమిటంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడా, సమానంగా ఉన్నవాడా అనేక సందేశాన్ని బైబిల్ కోణంలో నుండి పరిశీలన చేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించినాను. నాలో రేకెంతించిన మాటలను నీ పిల్లలకు బోధించుచుండగా, నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి చెప్తున్న ప్రతి మాట దైవావేశం వలన తండ్రి నీ బిడ్డలకు నేర్పించుచుండగా, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను నీ కుమారులను కుమార్తెలకు దయచేయమని, అది మాత్రమే కాకుండా ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని కూడా దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ శుభం, అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసుక్రీస్తు దేవునితో సమానుడా అనేక సందేశాన్ని మనం ఈ రోజున లోతుగా పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాటలను మనం చదువుకున్నట్టయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అనే ఒక మాట తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని యేసుక్రీస్తు ప్రభు అన్నట్టుగా ఆ యొక్క అపోస్తులుడైన పౌలు గారు వ్రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము, ఆయన యొక్క శక్తి, ఆయనకున్న మహిమ, ఆయనకున్న గొప్పతనము, ఆయన మీద ఉన్న ఆత్మ సమస్తమును కూడా మరి ఆయన సొంతమేనా మనం పరిశీలన చేస్తున్నాం ఈ రోజున. ఫిలిప్పీ 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు అన్నట్టుగా తెలియజేస్తా ఉన్నాడు అపోస్తులుడైన పౌలు గారు. దేవుని యొక్క స్వరూపము అని అంటే ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఆదాము, అవ్వ దేవుని యొక్క స్వరూపం కలిగిన వారు. దేవుని యొక్క మనుషుని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవునిలో నుండి వచ్చిన ఆ శక్తి, దేవునిలో నుంచి వచ్చిన దేవుని యొక్క మహిమ వారిని ఆవరించింది కనుక దేవుని కుమారులుగా పిలువబడ్డారు. అంటే మనుషులందరూ కూడా దేవుని యొక్క స్వరూపాలే. మనిషిని సృజించిందే దేవుని యొక్క ఆకారంగా, దేవుని యొక్క స్వరూపంగా సృజించబడ్డారు మానవులందరూ కూడా. ఈ యొక్క శరీరాన్ని బట్టి ఆలోచన చేయొద్దు. లోపల ఉన్న ఆత్మ దేవుడు ప్రసాదించిన ఆత్మ. శరీరము శాశ్వతమైంది కాదు. ఈ యొక్క శరీరము ఈ భూమి మీద పంచభూతాలతో బ్రతికినన్ని రోజులు బ్రతుకుద్ది. దీంట్లో నుంచి దేవుడిచ్చిన ఆ యొక్క జీవవాయువును దేవుడు తిరిగి తీసుకుంటే మళ్ళీ ఈ శరీరము దుమ్ముకు దుమ్ము, మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి, ఈ పంచభూతాలలో కలిసిపోద్ది కదా. దేవుడిచ్చిన ఏ స్వరూపం అయితే ఉందో, ఏ ఆకారం అయితే ఉందో, దేవుని నుంచి విడిపోయిన ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ తనలోనికి చేరిన తర్వాత, తన స్వరూపంలోకి చేరిన తర్వాత ఈ దేహానికి ఒక రూపం అనేది ఉండదు కదా.
అంటే మానవులందరూ కూడా దేవుని యొక్క స్వరూపాలు అనే ఒక విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, మీరందరూ దేవత్వం కలిగిన వారు కారా, దేవ స్వరూపాలు కలిగిన వారు కాదా, మీరు దైవపుత్రులు కాదా? అంటే మనం అందరం కూడా దేవుని యొక్క పుత్రులం, దేవుని యొక్క కుమారులం, దేవుని యొక్క కుమార్తెలం, దేవుని యొక్క స్వరూపాలం. ఇది గుర్తెరగాలని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా లోతుగా వెళ్దాం మనము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27-28 వచనాలలో ఉన్న మనము భావాన్ని పరిశీలన చేస్తున్నాం. సమస్తము క్రీస్తుకు దేవుడు లోబరిచాడు. ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడంటే, ఆ 2 వచనాలలో ఏముందంటే, సమస్తమును దేవుడు యేసుక్రీస్తుకు లోబరిచాడు. మరి దేవుడు యేసుక్రీస్తుకు లోబర్చాడు కదా, లోబర్చిన వాడు తక్కువవాడా, లోబర్చబడిన వాడు తక్కువవాడా? ఇప్పుడు పైనుంచి ఆకాశం నుంచి వర్షం వస్తుంది, భూమి మీద పడుతూ ఉంది, భూమి పీల్చుకుంటా ఉన్నది, భూమి మీద పంట పండుతా ఉన్నది. అంతేగాని పైనుంచి వర్షం రాంది భూమి మీద పంట పండదు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఈ సర్వ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఈ సర్వ సృష్టిని సృజించి నడిపిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఆయన మనం తండ్రి అని పిలుస్తున్నాం. ఆయన యేసుక్రీస్తుకు సమస్తమును లోబర్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సర్వం మీద అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభును గొప్ప చేశాడు. యేసుక్రీస్తు ప్రభును మహిమపరిచాడు. మరి ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు ఇచ్చినట్టుగా ఉన్నది కదా. మరి తీసుకున్నవాడు గొప్పవాడా, ఇచ్చినవాడు గొప్పవాడా? ఒకసారి పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. సమస్తమును క్రీస్తుకు లోబర్చాడు దేవుడు. లోబరిచిన ఎవరైతే దేవుడు ఉన్నాడో మరి గొప్పవాడు కాదా? ఎవరైతే పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తక్కువవాడు కాదా? ఎట్లా క్రీస్తు సమానుడు అవుతాడు దేవునికి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమని ఆలోచన చేయాలి ఇక్కడ అంటే, దేవునితోని సమానంగా అని అంటే దేవుని యొక్క గుణగణాలు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. ఎందుకున్నాయంటే, దేవుని యొక్క ఆత్మ, కొలతలేని ఆత్మను యేసుక్రీస్తు ప్రభుకు దేవుడిచ్చాడు. కనుక దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తులో దేవుడు ఉంచాడు కనుక ఆయన కదలకుండా నిండు కుండ వలె ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు, బాధలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు వచ్చినా గాని తొలగలేదు. నిండుకుండా తొలగదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్తుకుండా మాత్రమే తొలగుద్ది. అంటే దేవుని యొక్క మాటలన్నీ కూడా హృదయం నిండా నింపుకొని ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక్క మాటను కూడా విస్మరించలేదు, తిరస్కరించలేదు. ఆ మాటల ప్రకారంగా, దేవుడిచ్చిన మాటల ప్రకారంగా, ధర్మశాస్త్రంలో ఏ అయితే ఆజ్ఞలు దేవుడిచ్చాడో ఆ ఆజ్ఞలన్నీ కూడా తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞలను విస్మరించి, తిరస్కరించి, వాటిని పక్కదోవ పట్టి వారిష్టానుసారంగా ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా నరకానికి పాత్రులు అవుతారు, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అన్ని చెట్ల ఫలములు తినవచ్చు గాని ఒక్క చెట్టు ఫలము తినవద్దని దేవుడు ఆదాము అవ్వకు చెప్పినప్పుడు వారు విన్నారు గాని ఆ మాటను వారు వారి జీవితం లోపల నెరవేర్చలేదు. కనుక దేవునికి వ్యతిరేకంగా వారు పోరాడిన వారిలో మొదటి వాడుగా ఆదాము హవ్వ భూమి మీద మనకు పాపం ఎంటర్స్ అయిన వారిలో మొదటి వాడిగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును క్రీస్తుకు లోబరిచిన దేవుడు గొప్పవాడు. దేవుడు ఆదామును మట్టితోని తయారు చేసి అతనిలో ఏ విధంగానైతే దేవుడు జీవాత్మను ఉంచాడో, దేవుడు
ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును కూడా మరియమ్మ గర్భంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా కలగజేశాడు. కలగజేసిన వాడు గొప్పవాడా, కలిగిన వాడు గొప్పవాడా? ఎట్లా సమానమవుతాడో ఒకసారి పరిశీలన చేస్తున్నారా? ఇంకొక వాక్యాన్ని మనము నేర్చుకుందాం. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనము. తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. తండ్రి నాకంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు నేను తక్కువ వాడను, దేవుడు గొప్పవాడు అని చెప్పినాక కూడా లోకంలో దొంగ బోధలన్నీ కూడా పెట్టేగిపోతున్నాయంటే కారణం ఎవరో? వాడి యొక్క దుష్టత్వం మాత్రమే, వాడి యొక్క బలహీనత మాత్రమే. వాడు దాని కోసం ఏర్పరచబడ్డారు నరకానికి వెళ్ళడానికి. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము తప్పు మాటలను బోధించే వారి మీద లేదు అని అర్థం చేసుకోవాల్సిందే. దొంగ బోధకులకు సవాల్ విసురుతున్నాను. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు కాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు తన నోటి ద్వారా, తండ్రి నాకంటే గొప్పవాడు అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే నాకంటే గొప్పవాడు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు కంటే దేవుడు గొప్పవాడు అన్నప్పుడు, నరుడు పురుగు వంటి వాడని దావీదు అన్నప్పుడు, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏ పాటివాడని దావీదు అన్నప్పుడు, దావీదు యొక్క వేరు చిగురైన యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నప్పుడు, మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఈ యొక్క క్రైస్తవ జనాంగాలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారో? ఒక్క మాట ఏ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని అన్నప్పుడు ఆ ఒక్క మాటను తప్పుదోవ పట్టించి ప్రజలందరినీ కూడా, క్రైస్తవులందరినీ కూడా నరకానికి పాత్రులుగా చేస్తున్నారే. మీరు చేసే ఈ బోధ మీకే నష్టం. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్యాన్ని మనము నేర్చుకుందాం. యోహాన్ రాసిన సువార్త 10వ అధ్యాయం 27-29 వచనంలో, నన్ను నమ్మిన వారికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని అంటున్నాడు. దేవుడు నన్ను సర్వ మానవాళి కొరకు రక్షకుడిగా నియమించాడు. దేవుడు ఆయన మాటలన్నీ కూడా నాలో ఉంచాడు. నేను మాట్లాడే ప్రతి మాట నాది కావు. దేవుడు నాతో చెప్పమన్న మాటలు నా హృదయంలో తన ఆత్మ ద్వారా తెలియజేసిన మాటలను నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ తెలియజేసిన మాటలను మీరు శిరస వహించి మీ జీవితంలో అలవర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నాకు విధేయులుగా ఉండి నా మాట ప్రకారంగా మీరు జీవిస్తే నా మాటలే మీకు నిత్య జీవాన్ని ఇస్తాయి. నాకు దేవుడు ఆ అధికారం నాకు ఇచ్చాడు. మీకు నిత్య జీవం ఇవ్వడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని యొక్క మాటలు నాలో ఉన్నాయి. నా మాటలు మీకు తెలియజేశాను. కాబట్టి నా మాటలు ఎవడైతే వింటాడో వానికి నిత్య జీవము దేవుడు ఇస్తాడు. నిత్య జీవం ఇవ్వడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు. దేవుడు నన్ను అందరికంటే గొప్పవానిగా చేస్తున్నాడు. దేవుడు తన కొలతలేని ఆత్మను నాలో ఉంచాడు. దేవుడు నన్ను అభిషేకించాడు. మీ అందరి రక్షణ కొరకు నన్ను అభిషేకించాడు. దేవుడు నన్ను కుమారునిగా దేవుడు భావించుకున్నాడు. పరలోకం నుంచి దేవుని యొక్క దివ్య మహిమల నుంచి నాకు ఆత్మను దయచేశాడు, పాలు దయచేశాడు. కనుక నేను ఇంత గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయించున్నాను. నేను చేసే ఈ ఆశ్చర్యకార్యాలు, ఈ యొక్క గొప్ప కార్యాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా నా సొంతంగా చేయట్లేదు. నేను ఓన్లీ డమ్మీ. నాలో ఏమి లేదు. నా తండ్రి నాలో ఉండి నన్ను రేపుతున్నాడు పనులు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి. ఎందుకో సర్వలోకానికి దేవుని కుమారుడనని నన్ను తెలియజేయడానికి దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు.
ప్రపంచంలో ఎవరి ద్వారా రక్షణ కలగదు, నా ద్వారానే రక్షణ కలగాలని దేవుడు నిర్ణయించాడు. జగత్ పునాది వేయబడక మునిపే అనేక మంది కుమారులు కావాలని దేవుని యొక్క సంకల్పం. ఆ కుమారుల ద్వారా కీర్తి కలగాలని దేవుని యొక్క సంకల్పం. దేవుడు వారందరి ద్వారా మహిమ తెచ్చుకోవాలని దేవుని యొక్క సంకల్పం. కానీ ఆదాం మొదలుకొని అందరు పాపం చేసి దేవునికి అపకీర్తి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఒక పరిశుద్ధుడైన ఒక వ్యక్తిని పుట్టించి ఆయన ద్వారా దేవుడు మహిమపరుచుకొని ఆయన ద్వారా సర్వ మానవాళి యొక్క పాపములన్నీ కడిగేసి ఆయన ప్రతి ఒక్కరి యొక్క పాపము ఆయన మీద వేసి ఆయన శాపగ్రస్తునిగా చేసి ఆయన సిలువగా చెప్పి ఆయన రక్తం కార్చడం ద్వారా సర్వ మానవాళిని రక్షించాలని దేవుని యొక్క కోరికే ఉన్నదని మీకు అర్థం కావట్లేదా? ఇచ్చినవాడు గొప్పవాడా, తీసుకున్నవాడు గొప్పవాడా? దేవునితో సమానం కాడు యేసుక్రీస్తు ప్రభువని ఈ వాక్యాలన్నీ తెలియజేస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మూర్ఖవాదన చేస్తారా, శాపగ్రస్తులు అవుతారు. ఐదవ పాయింట్ కు మనం వద్దాం. నన్ను పంపిన వాని చిత్తము మాత్రమే నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారము నేనేమి కూడా చెయ్యలేను అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 6:32 పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. దేవుడు పరలోకంలో నుండి ఒక ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశం ఏమిటంటే, సర్వ మానవాళి కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీలో నా మాటలను ఉంచాను. నా మాటలను ఎవరైతే ప్రపంచ ప్రజలు వింటారో వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన తెలియజేసిన ఆ మాటలనే నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పే మాటలే మీకు నిత్య జీవానికి తీసుకొని వెళ్తాయి. ఐగుప్తు దేశంలో నుంచి మోషే నాయకుడిగా కనాన్ దేశంలోనికి నడిపించే క్రమంలో 40 సంవత్సరాలు వారికి ఆకాశం నుంచి మన్నను కురిపిస్తే 40 సంవత్సరాలు ఆహారం తిని బ్రతికారు గాని వారు మళ్ళీ తర్వాత చనిపోయారు. కానీ నేను చెప్పే మాటలైతే ఏమైతున్నాయో ఆ మాటలు మీకు నిత్య జీవాన్ని ఇస్తాయి. అసలు మరణమే లేని జీవితాన్ని మీకు వస్తాయి ఆ మాటలు. నా మాటలు ఏమిటంటే దేవుడిచ్చిన ఉపదేశం. దేవుడు చెప్పమని నా హృదయంలో ఉంచిన మాటలన్నీ కూడా మీకు నిత్య జీవాన్ని ఇస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నా మాటలు మీలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా యోహాను రాసిన సువార్తలో, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తా ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నందే నిత్య జీవము. ఆయనలో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు ఆయనలో పెట్టాడు. ఆ మాటలే మీకు ఉపదేశము. దేవుడిచ్చిన ఉపదేశము యేసుక్రీస్తు ద్వారా వెలువడే ఆ మాటలే మీకు నిత్య జీవం ఇస్తాయి. కొంతమంది అనుకుంటున్నారు కదా, నేను బాప్తిసం పొందాను, నేను నీళ్ళల్లో నేను సమాధి చేయబడ్డాను, 3 సార్లు మునిగాను, నేను లేస్తే నేను నిత్య జీవానికి అర్హుణ్ణి, నేను క్రీస్తు యొక్క శిష్యుణ్ణి, క్రీస్తు యొక్క దాసుణ్ణి, క్రీస్తుతో సమానం అనుకుంటున్నారు. కానీ ఆ నీళ్ళల్లో మునిగితే మీకు ఏం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము లోపల ఉన్న ఆ పాపపు క్రియలన్నింటినీ కూడా మీరు పాతర పెట్టాలి. వాటన్నిటిని కూడా పాతర పెట్టిన నాడే నీవు నిజమైన దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించిన నాడే నీవు నిత్య జీవానికి అర్హుడవుతావు. అబ్రహాము చూశారు కదా, అబ్రహామును నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వు అని అన్నప్పుడు, ఇస్తాను ప్రభు అన్నాడు. వెళ్ళి ఇచ్చాడు, క్రియ చేశాడు. మన అబ్రహాం క్రియ చూపెట్టాడు. తన చేతులతోని తన కాళ్ళతోని నడుచుకుంటూ వెళ్ళి ఆ కత్తి లేపి ఇస్సాకును నరకబోయే క్రమంలో దేవుడు ఆయన అడ్డుకున్నాడు. నీతిగా ఎంచబడ్డాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. ఈనాడు యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తున్నానని
నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారా? మీకు వాక్యం అర్థం కాదు, అస్సలే అర్థం కాదు మీకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలన్నీ కూడా ఆయనలో దేవుడు ఆయనలో ఉంచాడు. ఆ మాటల ప్రకారంగా మీరు ఎవరైతే జీవిస్తారో వారు నిత్య జీవం పొందుతారు. ఎప్పుడు కూడా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు, దేవుడు ఆయనలో మాటలను ఉంచాడు, దేవుడు ఆయన ద్వారా ప్రపంచ మానవులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయనను ముద్ర వేశాడు. ఎవరైతే పైనుంచి పొందాడో యేసుక్రీస్తు ప్రభు తక్కువవాడు, దేవుడు గొప్పవాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత క్లియర్ గా ఉన్నా గాని సమానుడు 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 అని వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్న దొంగ బోధకులను హెచ్చరిస్తున్నాను. ఆరో ఒక పాయింట్ చూద్దాం. యోహాన్ రాసిన సువార్త 12వ అధ్యాయం 50 వచనము. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే నిత్య జీవం అంటున్నాడు ఇక్కడ. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడమే నిత్య జీవం. దేవుని మాటలన్నీ నాలో ఉన్నవి, దేవుడు నాలో ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు కదా, తీసుకున్న నాడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఆ దివ్య మహిమ నుండి కుమారునిగా దేవుడు ఏర్పరిచాడు. సర్వ మానవాళి కొరకు కల్వరి శిలువపై ప్రాణమిచ్చే వ్యక్తిగా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. సర్వ మానవాళి కొరకు శాపం కావడానికి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పవాడు దేవుడు యెహోవా, గొప్పవాడు. యెహోవా అంటే ఉండువాడు, ఉండుననువాడు, అనుననువాడు, ఉండుననువాడు, ఎప్పటికీ ఉండేవాడు, నిత్యం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. తాను మాట సెలవీయగా సర్వమును కలిగింది. సృష్టిని కలగజేయడంలో ఎవరి పాత్ర లేదు, ఒక దేవుడు మాత్రమే సృష్టిని సృష్టించాడు తన మాట ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం కావట్లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవం ఉండెను. అదంతా కూడా దేవుని గురించి రాసిన మాటలు మాత్రమే. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువును పెట్టి చాలా మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకేసారి 14వ వచనంలోనికి వెళ్ళి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని అనుకుంటే, ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆ వాక్యము ఆ పరలోకం నుంచి వచ్చి భూమి మీద నివసించింది అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమైన దేవుడు యెహోవా. దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. మనం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నామని మీకు తెలియదా? ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయమని, వానిని పాడు చేయనని ఉన్నది కదా. అంటే మన హృదయంలో, మానవుల ప్రతి వారి హృదయంలో దేవునికి స్థానం ఇస్తే దేవుడు నివసిస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఒక దేహాన్ని ఇచ్చాడు, ఒక ఆత్మనిచ్చాడు. సర్వ మానవాళి కొరకు దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి దేవుని యొక్క మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆయన యొక్క ఆత్మలో దేవుని యొక్క మాటలను ఉంచి దేవుడే ఆయనలో నివసించాడు. మరి ఈనాడు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రకారంగా మనం విని మన పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చి మనం కూడా ఇప్పుడు క్రీస్తుని వెంబడించినట్టయితే దేవుడు మన లోపల నివసించడా? అర్థం చేసుకోవట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు ఆయనలో నివసించాడు. దేవుడు ఆయనలో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేయించింది దేవుడు, చేసింది యేసుక్రీస్తు ప్రభు. సంసోను చేయలేదా? మోషే చేయలేదా? యెహోషువ చేయలేదా? ఎలీషా చేయలేదా? ఏలియా చేయలేదా? సమూయేలు చేయలేదా? ప్రవక్తలందరూ కూడా చేశారు. దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చింది, దేవుడు చేశారు.
అలాగే యేసుక్రీస్తు ప్రభు మీద కూడా దేవుని యొక్క శక్తి వచ్చింది, దేవుని యొక్క ఆత్మ వచ్చింది కనుక దేవుడు కూడా దేవుని యొక్క మాటల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, 2 చేపలు 5 రొట్టెలు పంచిపెట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేకమైన పెద్ద పెద్ద రోగాలను బాగు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునితో సమానుడుగా యేసుక్రీస్తు ప్రభువును పెట్టడానికి వీల్లేదు. అలా పెట్టినట్టేదుంటే శాపగ్రస్తులు అవుతారు అని వాక్యం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలలో ఒక సందర్భాన్ని, ఒక సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున. చివరిగా, అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను అనే మాట ఉంది. అంటే యూదులు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రం యొక్క ఆ ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం మోషే వారికి ఏదైతే ఇచ్చాడో, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ మాటల ప్రకారంగా, శాసనాల ప్రకారంగా, కట్టుబాట్ల ప్రకారంగా ఎవరైతే నివసించారో వారందరి మీదకి కూడా దేవుని యొక్క శాపం వస్తుంది. అయితే ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని వారి యొక్క జీవితంలో నెరవేర్చలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రాన్ని తన జీవితంలో నెరవేర్చాడు కనుక దేవుడు ఈ యొక్క యూదులు, ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి వచ్చిన శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని మొత్తం కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద వేశాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఈయన ఇప్పుడు శాపం అయ్యాడు. ఆయన మీదకి శాపం వచ్చింది, సర్వ మానవాళి యొక్క శాపం వచ్చింది. అబ్రహాంతో చేసిన నిబంధన ఈ రోజు మనం కూడా అనుభవిస్తున్నాం నీతి వలన. అబ్రహాం దేవుని నమ్మాడు, మనం కూడా దేవుడున్నాడనియో మనం పాపం చేసి మనం దేవుని నుంచి దూరమయ్యాం గనుక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని కూడా పాపం నుంచి పరిశుద్ధులుగా చేస్తానని మనం నమ్ముతున్నాం గనుక, దేవుని కుమారుని ద్వారా నిత్య జీవం ఉన్నదని మనం నమ్ముతున్నాం గనుక మనం కూడా అబ్రహాం కుమారుల జాబితాలో మనం చేర్చబడి ఆ శాపం నుంచి మనం కూడా విడుదల పొందిన వారమయ్యాం. మాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడుగా సర్వ మానవాళి యొక్క పాపములన్నీ కూడా ఆయన మోసుకొని దేవుని గొర్రె పిల్లగా తగ్గించుకొని దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించి సర్వ మానవాళి పాపములన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద వేసి ఆయనకు శాపంగా చేయడం ద్వారా ఆ శాపగ్రస్తుడిగా ఆయన చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణం మూలంగా మనకు పాప క్షమాపణ జరిగింది. ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన శిలువ యాగం చేయడం ద్వారా, సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణత్యాగం చేయడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా సర్వ మానవాళికి పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఒక సబ్బు అని అనుకుంటే, ఆయన శుభ్రపరిచేవాడు అనుకుంటే, మనందరినీ కూడా పాపములు ఆయన రక్తంలో కడిగి దేవునికి మనందరినీ కూడా సమర్పించుకొనిచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వాక్యం యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికీ కూడా దేవునితో సమానుడు కాడు, అలా భావించకూడదు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా ఆయన భూమి మీద పుట్టి పెరిగి ఆయన జీవించినంత కాలము దేవుని కుమారుడు అనబడ్డాడు. లూకా 1వ అధ్యాయం 35వ వచనము. ఆయన తిరిగి లేపబడడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా లేపబడడం ద్వారా, ప్రభావంతో లేపబడడం ద్వారా ఆయన దేవుని కుమారుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని నామముల కంటే ఆయన హెచ్చించి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఈ రోజు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు దేవుడు. సర్వ మానవాళి కొరకు రెండవసారి యేసుక్రీస్తు ప్రభును దేవుడు పంపిస్తాడు. ఎవరైతే ప్రపంచంలో ఉన్న మానవులలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తారో హృదయంలో, వారిని రక్షించబడి సంఘం పరలోక రాజ్యం అనే ఆ రాజ్యంలో భాగస్వాములుగా యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు.
తను మరి ప్రాణం పెట్టాడు కదా, దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు కదా, మరి నిత్య జీవం ఆయన ద్వారానే మనకు దేవుని యొద్ద దొరుకుద్ది గనుక ప్రపంచ ప్రజలారా, ఇగో ఇది మంచి అవకాశం. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు రక్షణ కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభును 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపించాడు మానవునిగా. కనుక యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే దేవుని కుమారుడని, దేవుని యొక్క మాటలు ఆయనలో ఉంచాడని, దేవుని యొక్క ఉపదేశాన్ని యేసుక్రీస్తు ప్రభులో ఉంచాడని, ఆ ఉపదేశాన్ని ఆయన చెప్పిన మాటలు ఎవరైతే అంగీకరించి తన జీవితంలో నడుచుకుంటారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధహస్తుడు అని ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ, వారికి విమోచన, వారికి నిత్య జీవం, నరకం నుంచి తప్పించబడతారు, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు. ఆదాం పొడగొట్టుకున్న దేవుని యొక్క సన్నిధిని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు మనకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదే మంచి తరుణం. రండి, వినండి, రక్షణ పొందండి. ఇదే మీకు చివరి హెచ్చరిక. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు కాడు. దేవుడు ఆయనను అభిషేకించాడు, ఆయనను గొప్ప చేశాడు, అన్ని నామముల కంటే హెచ్చుగా హెచ్చించాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రతి నిమిషము ప్రతి క్షణము తండ్రి అయిన దేవునికి లోబడి బ్రతికాడు, సాత్వికంగా బ్రతికాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి బ్రతికాడు, దేవుని యొక్క ప్రేమ, కరుణ, దయ, కృప అని అన్ని మంచి గుణాలు కలిగి బ్రతికాడు. ఏ విధంగానైతే 5వ అధ్యాయం 22వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో ఏమైతే ఆత్మకార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తు లాంటి జీవితం జీవిస్తే, మాదిరికరమైన జీవితం జీవిస్తే నీకు కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు చిరంజీవిగా ఉంటావు, నిత్య జీవం కలిగిన వ్యక్తిగా ఉంటావు. అక్కడ ఆకలి ఉండదు, ధూపం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, చింత ఉండదు, ఏముండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఎట్లా ఉంటది అని అంటే ఆ యొక్క నిత్య జీవంలో మహిమ శరీరాలుగా ఉంటారు. దేవుడు ఆ యొక్క గొప్ప అవకాశము నీకు నాకు అందరికీ కూడా, ప్రపంచ మానవులందరికీ కూడా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్నాడు. మీ హృదయంలో ఇప్పటికీ అలాంటి ఒక నిత్య జీవాన్ని పొందాలని, ఆ అర్హత పొందాలని ఆశిస్తున్నారా? మంచి తరుణం. యేసుక్రీస్తు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించండి. మీ పాపములు యేసుక్రీస్తు ముందు, దేవుని ముందు ఒప్పుకోండి. అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి. రక్షణ అనే యొక్క వలయంలోకి రండి, ఆ రక్షణ అనేక ఓడలోనికి రండి. అప్పుడు మీరు రక్షించబడి ఎల్లకాలము జీవించే నిత్య జీవము హక్కుదారులుగా ఆ గుమ్మములో గుండా ప్రవేశించే వారై మీరు నిత్య జీవం కలిగిన వారై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు వినతి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించిగాక మీ వెనుకిట్లో. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామం నాకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించిన చెప్పాలనుకున్న ప్రతి మాటని పిల్లలకి తెలియజేశాను ఆయన. వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని, ఎల్లప్పుడూ క్రీస్తు లాంటి మాదిరికరమైన జీవితం జీవించేలాగున నీకు పిల్లలుగా ఈ లోకంలో జీవించే మహాలోకాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు కూడా మాకిచ్చిన ఆయుష్కాలంలో మీకు విధేయత కలిగి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత కలిగి తగ్గించుకొని బతికే విధంగా తండ్రి అట్టి యొక్క ఆత్మను మాలో ఉంచమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తలలో ఉంచిన ప్రతి వారి మీదను, విన్నవా ప్రతి వారి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సర్వ ప్రపంచంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘముల మీదను ఉండునుగాక. ఆమేన్.